శ్రీశైలం పాతాళ గంగ వైపు నుంచి శ్రీశైలం డ్యామ్ వ్యూ. ఇటువైపు నుంచి ఈ వ్యూ అంతా చాలా అందంగా కనిపిస్తుంది కదూ. ఎడం పక్కగా ఉన్నది తెలంగాణ వైపు కొండ అయితే, కుడివైపు ఉన్నదంతా శ్రీశైలం. ఈ కట్టడాలన్నీ కూడా శ్రీశైలంలోని వివిధ సత్రాలకు సంబంధించిన కట్టడాలు. ఇక ఈ శ్రీగిరి పర్వతం మీద దారిలాగా కనిపిస్తున్నది అంతా కూడా పాతాళ గంగ చేరుకోవటానికి ఉన్న మార్గాల్లో ఒక మార్గం. జూరాల నుంచి పూర్తి స్థాయిలో వరద నీరు అంతా వచ్చి శ్రీశైల రిజర్వాయర్లో చేరటం వల్ల శ్రీశైల రిజర్వాయర్ మొత్తం జలకళ సంతరించుకుంది. ఆల్మోస్ట్ ఫుల్ వాటర్ కెపాసిటీకి రీచ్ అయిన కృష్ణా రివర్ శ్రీశైలం రిజర్వాయర్ వ్యూ మనకి ఇది శ్రీశైలం నుంచి తీసింది. అంటే ఇది డ్యామ్కి వెనుక పక్క అని చెప్పుకోవచ్చు. వన్స్ గేట్స్ లిఫ్ట్ చేశారంటే నీళ్లు ఇటు నుంచి డ్యామ్కి అటువైపు ఫ్లో అవుతాయి. ఈ బ్యూటిఫుల్ వ్యూ మనకి శ్రీశైలంలోని రుద్ర పార్క్ నుంచి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం రిజర్వాయర్ని చూడని వారు ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు రుద్ర పార్క్కి వచ్చి ఈ అందమైన వ్యూని చూడొచ్చు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకి 60,400 క్యూసెక్ల వరద నీటి ఇన్ఫ్లో కొనసాగుతుంది. టీఎంసీల్లో చెప్పుకోవాలంటే 215.8 టీఎంసీలు కెపాసిటీ అవ్వగా 103.9 కెపాసిటీ వాటర్ లెవెల్కి నీటి నిల్వలు చేరుకున్నాయి. అడుగుల్లో చెప్పుకోవాలి అంటే 885 అడుగుల ఫుల్ కెపాసిటీ రిజర్వాయర్ది. దాంట్లో 859 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడానికి కేవలం 26 అడుగులు మాత్రమే మిగిలింది. శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.